దక్షిణ నియోజకవర్గం జోన్ 4లో కొత్తగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామాల అభివృద్ధి, పంచాయతీల పురోగతి ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. అనంతరం వర్చువల్ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వ దృష్టిని స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయని, అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతి రహితంగా వ్యవస్థను నడుపుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇదే మా ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ రోజు గౌరవ డిప్యూటీ సీఎం వారిలో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో సూర్యబాగ్ ప్రాంతంలో మనము విశాఖపట్నం డివిజన్ కు చెందిన టీడీఓ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ గారు హాజరయ్యారు. ఆయనతో పాటు పంచాయతీరాజ్ సిబ్బంది, అదేవిధంగా డ్వామా సిబ్బంది వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. కార్యాలయాల ఏర్పాటు ద్వారా ఏ విధంగా పంచాయతీరాజ్ సంస్థ కింద స్థాయిలో నడుస్తుందో దాన్ని ఇంకా మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూ యంత్రాంగంలో మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కార్యాలయాలు ఉండట్టు పంచాయతీరాజ్ శాఖలో కూడా ఈ డివిజనల్ కార్యాలయం ద్వారా పగడ్బందీగా స్కీములు అన్ని కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ డివిజనల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ని నియమించడం జరిగింది. ఈ ఆఫీసర్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న ఎన్ఆర్ఈజిఎస్ పనులు కావచ్చు, వివిధ అభివృద్ధి పనులు కావచ్చు ప్రత్యేకంగా మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం డివిజన్ తో పాటు భీమిలి డివిజన్ లో కూడా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యాలయానికి కూడా ఒక ప్రత్యేక డివిజనల్ డెవలప్మెంట్ అధికారి నియమించడం జరిగింది. దీని ద్వారా పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ పనుల అన్ని కూడా వేగవంతంగా, అదే విధంగా ఒక పగడ్బందీగా జరిపే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గత సంవత్సర కాలంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక చొరవతో దాదాపు 10,000 మందికి ప్రమోషన్స్ అనేది కల్పించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖలో ఎప్పుడు లేని విధంగా ఇన్ని ప్రమోషన్స్ ఇవ్వడం, అధికారుల మధ్యలో చాలా వరకు సంతృప్తి తీసుకురావడం జరిగింది. దీనివల్ల బాగా మోటివేటెడ్ గా వాళ్ళు ప్రజలకు సేవ చేసే విధంగా మనము యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్లే విధంగా మనము ప్లాన్ చేస్తున్నాము. దీని ద్వారా కార్యాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో సేవలు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈరోజు సూర్యబాగ్ 31వ వార్డులో జోన్ 4 కార్యాలయంలో డీడీఓ ఆఫీస్ ని కలెక్టర్ గారు, నేను, అలాగే డీడీఓ గారు, అలాగే పంచాయతీరాజ్ సిబ్బంది, బీమా సిబ్బంది అందరూ కూడా పాల్గొని, కూటమి నాయకులందరూ కూడా పాల్గొని వాళ్ళ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 77 డీడీఓ ఆఫీసులను ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకి అతి దగ్గర నుంచి పరిపాలన అందించడంతో పాటు ఇవాళ ఈ రాష్ట్రంలో పంచాయతీరాజులో పెను మార్పులు తీసుకొచ్చే చట్టంలో ఎంతోమంది పంచాయతీరాజు ఉద్యోగస్తులకి శుభవార్తగా సుమారు 10,000 మందిని ఇవాళ అద్భుతమైనటువంటి పరిస్థితి తీసుకెళ్లి ఇవాళ ఒక పంచాయతీరాజ్ని ఒక అద్భుతమైన గతంలో ఎవరూ చేయని, మంత్రులు చేయని విధంగా ఇవాళ చేసుకుంటూ వెళ్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఆశయాల మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంతోషంగా ప్రజలకి సేవ చేయడంతో పాటు మరి దగ్గరగా ఉండి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇంతకుముందు గతంలో వల్ల కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లే వాళ్ళవి అన్ని కూడా అక్కడి నుంచే జరిగేవి. కొంతవరకు ఇప్పుడు ఈ కార్యాలయాల ద్వారా మాక్సిమం పంచాయతీరాజ్ సంబంధించిన వర్క్లను కూడా ఇక్కడ నుంచి చేసుకునే అవకాశం కలుగుతుంది. డివిజన్ కు కార్యాలయం పెట్టడం ద్వారా ప్రజలకి అతి చేరువుగా పరిపాలన జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చి ఒక ఆదర్శంగా ఆయన ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.